హరే కృష్ణ. మనం వైష్ణవ సదాచారం దీన్ని కొనసాగిద్దాం. ఇంతకుముందు క్లాస్‌లో చూసాం మనం. ఎలాగైతే ఎన్నో నియమాలున్నాయి. సదాచారం అంటే వైష్ణవ సదాచారంలో ఎన్నో విధులు, నిషేధాలున్నాయి. కానీ వాటి యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, కృష్ణుడిని ఎప్పుడూ స్మరించుకోవడం, కృష్ణుడిని ఎప్పుడు గూడా మర్చిపోకుండా ఉండడం. స్మర్తవ్య సతతం విష్ణు విస్మర్తవ్య న జాతుచిత్ సర్వే విధి నిషేధస్యుర్ ఏతయోరేవ కింకరః. కింకర అంటే సేవకుడు. కర అంటే చేయడం. కింకర నేనేం జేయాలి అనేదెవరు? సేవకుడు. సో, ఆ విధంగా ఈ విధులు, నిషేధాలు ఎన్నో రకాలు చూసాం మనం. గత క్లాసులో ఇవన్నీ విన్న తర్వాత ఒక మాతాజీ దగ్గారనమాట. ఇంకో మాతాజీ జెప్పారు దగ్గగూడదని. యాక్చువల్‌గా దగ్గొచ్చు. కాకపోతే ఎన్నో విధులు, ఎన్నో నిషేధాలున్నాయి. గుడిలో అది చేయాలి, గుడిలో ఇది చేయకూడదు ఈ విధంగా. కాకపోతే వాటన్నిటికి చివరి ఉద్దేశ్యం కృష్ణుడినెప్పుడు స్మరించుకోవాలి. కృష్ణుడినెప్పుడూ గూడా మర్చిపోకూడదు. దానికోసం ఈ నియమాలన్నీ ఉన్నాయి. ఆ నియమాలన్నీ పాటించేటప్పుడు మనం ఈ నియమం ఎందుకు పాటిస్తున్నాను నేను? నేను తిలకం పెట్టుకుంటున్నాను దేనికోసం? లేకపోతే నేను మంచి దుస్తులేసుకొని గుడికి వెళ్ళాలి దేనికోసం? ఇయన్నిటి గూడా మనకి కృష్ణుడిని స్మరించుకునే విధంగా చేయాలి. అలాగే వేరే వాళ్ళు గూడా కృష్ణుడిని స్మరించుకునే విధంగా చేయాలి. అప్పుడే ఈ నియమాలు పాటించడం వల్ల మనకి ఆహ్, ఒక ప్రయోజనం అనేదుంటుంది. లేకపోతే ఇది కేవలం ఒక బరువును మోసుకొని ఎళ్తున్నట్లే అన్నమాట. దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. అదే విధంగా గత క్లాస్‌లో మనం చూసాం. మందిరంలోకి వెళ్ళే ముందు ద్వారం దగ్గర పంచాంగ నమస్కారం జేసి, వైష్ణవ ప్రణామ మంత్రం చదవాలి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. తర్వాత ప్రభుపాదుల వారిని మనం ఎడమ వైపు ఉంచి, ప్రభుపాదుల వారి ప్రణామ మంత్రం చదవాలి. తర్వాత ఆ మందిరంలో ఏ అర్చమూర్తులున్నారో వాళ్ళని ఎడమ వైపు ఉంచుకొని వాళ్ళకి ప్రణామాలు జేసి, వాళ్ళ ప్రణామ మంత్రాలు చదవాలి. దాని తర్వాత అర్చమూర్తుల్ని ఎడమ వైపు నుండి కుడి వైపుకి చూడాలి. ఎడమ వైపు ఏ మూర్తి ఉన్నారో వాళ్ళని మొదట చూడాలి. వాళ్ళ పాదాలు మొదట చూసి, తర్వాత వాళ్ళ నాభి భాగం, ఛాతీ, అదేవిధంగా ముఖం కింద నుండి పైకి చూడాలి. అలాగే ఎడమ వైపు నుండి కుడి వైపుకి చూడాలి. అలాగే మందిరంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి? వీటన్నిటి గురించి గత క్లాస్‌లో మనం చూసాం. దాన్ని కంటిన్యూ చేస్తూ దుస్తులు మరియు స్వరూపం మనం ఎటువంటి బట్టలేసుకోవాలి? సాధారణమైనవి మరియు శుభ్రమైనవి. సింపుల్‌గా వేసుకోవాలి బట్టలనేవి. మరీ ఎక్కువగా ఫ్యాషన్‌కి వెళ్ళి ఆహ్, ఆహ్, అట్‌లీస్ట్ గుడికి వెళ్ళే సమయంలో మరీ ఎక్కువ ఆహ్, చాలా నిరాడంబరంగా యేసుకుంటే మంచిది. అలాగే శుభ్రంగా ఉండాలి. బట్టలు ఏవేసుకున్నా సరే. అదే మా ప్రభుజీలైతే ధోతి, కుర్తా వీలైనంత వరకు కనీసం గుడికి ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు ఎలాగో వాళ్ళు ప్యాంట్, షర్ట్‌లేసుకోవాలి. లేకపోతే పనులకెళ్ళేటప్పుడు, పొలం పనులకెళ్ళేటప్పుడు లుంగీ కట్టుకోవటం ఇలా ఉంటుంది. కానీ అట్‌లీస్ట్ గుడికి వెళ్ళేటప్పుడు వీలైనంత వరకు ధోతి, కుర్తా వేసుకోవాలి. అలాగే స్త్రీలు ఆహ్, చీర అలాగే ఏదైనా వేరే బట్టలైనా పర్లేదు. కానీ చూసేయడానికి వేరే వాళ్ళకి ఎబ్బెట్టుగా అనిపించకూడదు. ఎబ్బెట్టుగా ఉండకుండా ఉండాలి. అలాగే ఆహ్, ఈ వైష్ణవ సదాచారం ఇందులో రాసింది పెర్ఫ్యూములు అంటే అత్తరు, సౌందర్య సాధనాలు, మేకప్పులు ఇలాంటివంటివి గూడా వీలైనంత వరకు దూరంగా ఉండాలి. ఆఫ్‌కోర్స్ సమయం, సందర్భం దాని ప్రకారం ఆహ్, ఒక్కోసారి ఉపయోగించాల్సి ఉంటుంది. కానీ అట్‌లీస్ట్ గుడికి వెళ్ళే సమయంలో గానీ, ఈ విధంగా ఆలోచించాలి. మీకు దగ్గరలో ఎవరైతే బాగా సీనియర్ భక్తులుంటారో వాళ్ళనడిగి, వాళ్ళ సలహా తీసుకొని దాని ద్వారా ఏ సమయంలో మనం ఎలా ప్రవర్తించాలనేది అర్థం జేసుకోవాలి. అలాగే మునుపటి రోజు బట్టలు ధరించవద్దు. ముందు రోజు బట్టలు వేసుకోకూడదు. ఏ రోజు అయినా సరే ఉతికిన బట్టలే వేసుకోవాలి. ఎందుకంటే మేము కాలేజీలో ఉన్నప్పుడు పొద్దున్నే 9కి కాలేజీకెళ్ళేటప్పుడు ఆహ్, స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు షర్ట్ ఏసుకుంటారు.
మళ్ళీ సాయంత్రం 3:30, 4కి అయిపోతుంది. రాగానే హాస్టల్‌కి తిరిగి రాగానే ఆ షర్ట్ విప్పేసి ఒక హ్యాంగర్‌కి పెడతారు. మరుసటి రోజు మళ్ళీ దాన్నే వేసుకుంటారు. అట్లా 3, 4 రోజులు గూడా యేసుకునేవాళ్ళు. సో, ఆ విధంగా ఎందుకంటే ఏం నలగలేదు గదా! దీని మీదనేం పడుకోలేదు గదా! ఇలా అట్లా అని గాదు. మనం ఎప్పుడూ సరే ఉతికిన బట్టలేసుకుంటే అది మనం సత్వగుణంలో ఉండగలుగుతాం. అదే ఇంతకు ముందు రోజు బట్టలేసుకొని దాని మీద కొంచెం పెర్ఫ్యూమ్ కొట్టుకొని అట్లా అది మంచిది గాదు. అలాగే ఇక్కడ చూడొచ్చు మనం ఇదొక చిన్న వీడియో ఉంది. ఈ వీడియోలో గుడికి వెళ్ళేటప్పుడు మనం సరైన బట్టలు ఎందుకు వేసుకెళ్ళాలి అనే దాని గురించి ఇక్కడ వివరిస్తున్నారు. ఈ అమ్మాయి గుడికి వెళ్తుందనమాట. గుడికి వెళ్ళి ఈ విధమైన బట్టలేసుకొని గుడికి వెళ్తే ఆహ్, అక్కడ ఉన్న పూజారి చెబుతున్నారనమాట. ఇలాంటి బట్టలతోటి నువ్వు రాకూడదని. ఆమె కోప్పడుతుందనమాట. "నువ్వెవరివి నాకు చెప్పటానికి? నీకేం తెలుసు?" ఈ వీడియో హిందీలో ఉంది. అందుకని నేను తెలుగులో చెబుతున్నాను. వీడియో ఆహ్, దాన్ని మాటను ఆపేసి. అయితే ఆయన చెబుతున్నారనమాట. ఇది గుడి దీనికి ఒక సంస్కారం ఉంటుంది. ఒక పద్ధతి ఉంటుంది అని. ఆమె బాగా కోప్పడుతుందనమాట. కోప్పడి ఇంటికెళ్ళి వాళ్ళ స్నేహితుడెవరున్నారో ఆయనకి చెబుతుంది. ఇట్లా గుడికెళ్ళాను. ఆయన నన్ను బాగా అవమానించాడు అని. ఆయన చెబుతాడు, "సరేలే ఏదైతే అయింది. కనీసం మనం క్లబ్‌కెళ్దాం రా ఇప్పుడు. త్వరగా రెడీ అయ్యిరా క్లబ్‌కెళ్దామని" చెబుతాడనమాట. ఆమె సరే అని చెప్పి లోపలికెళ్ళి రెడీ అయ్యి వస్తుందనమాట. రెడీ అయ్యి రాగానే ఈ అబ్బాయి ఆహ్, ఈ విధంగా పంచె కట్టుకొనుంటాడు. పంచె కట్టుకొనుండగానే ఈ అమ్మాయి అడుగుతుందనమాట. "అదేంటి ఇలా పంచె కట్టుకొనున్నావు? మనం క్లబ్‌కి గదా వెళ్తుంది. అంటే క్లబ్‌కేమి ఇలా రాగూడదా?" అని అడుగుతున్నాడనమాట. అలా రావచ్చు. కాకపోతే కామన్ సెన్స్ ఉండాలి గదా! ఎక్కడికెలా ఎళ్ళాలో. క్లబ్‌కి ఎవరైనా ఇలా వస్తారా? కావాలంటే ప్యాంట్, షర్ట్ ఏసుకో, క్యాజువల్స్ ఏసుకో, ఫార్మల్స్ ఏసుకో, ఏదైనా వేసుకో గానీ, ఇట్లా పంచె కట్టుకొని ఎవరైనా ఎళ్తారా క్లబ్‌కంటుంది. దానికి కామన్ సెన్స్ ఉండాలని. అప్పుడు ఆయన చెబుతాడనమాట. "నీకు గూడా అలా ఉండాలి గదా! పొద్దున పూజారి చెప్పాడు నీకు. గుడికెళ్ళటానికి గూడా ఎలాగైతే క్లబ్‌కి మనం పంచె కట్టుకొని ఎళ్ళమో, అలాగే గుడికి గూడా కొన్ని రకాలైన బట్టలుంటాయి. వాటినేసుకొనెళ్ళాలి అంతేగాని, మనం ఏ బట్టలు పడితే ఆ బట్టలేసుకొని ఎళ్ళకూడదని" ఆమెకు చెబుతున్నాడనమాట. ఆ విధంగా ఆహ్, ఆ విధంగా మనం చూడొచ్చు. ఎప్పుడు వీలైనంత వరకు సాధారణమైన బట్టలు, అలాగే శుభ్రమైన బట్టలు. వేరే వాళ్ళకి గూడా ఈళ్ళని చూడగానే, మనల్ని చూడగానే ఓహ్! కృష్ణుడు ఓహ్! ఈళ్ళు హరే కృష్ణ వాళ్ళు. కృష్ణుడు వాళ్ళకి గుర్తు రావాలన్నమాట. దానివల్ల ఎంతో సేవ చేసినట్లు. వేరే వాళ్ళు మనల్ని చూసి హరే కృష్ణ అన్నారంటే, అది కూడా చాలా మంచిది వాళ్ళకి. అలాగే తిలకాన్ని 12 చోట్ల మనం ధరించాలి. అలాగే నియమాలు పాటించని వారు బయట తిలకం ధరించకూడదు. గుడికొచ్చినప్పుడు గాని, లేకపోతే వీక్లీ ప్రోగ్రామ్‌కొచ్చినప్పుడు గాని, ఏకాదశి రోజు ఎవరన్నా ఇంట్లో శ్లోకాలు చదువుతున్నారు. అటువంటి ప్రోగ్రామ్స్‌కెళ్ళినప్పుడు ధరించవచ్చు. కానీ ఆఫీస్‌కెళ్ళేటప్పుడు, లేకపోతే బయట మామూలు సమయాల్లో పెళ్ళిళ్ళకి వెళ్తున్నారు. ఇటువంటి సమయాల్లో కేవలం నియమాలు పాటించే వాళ్ళు మాత్రమే ఈ తిలకాన్ని ధరించాలి. నియమాలు పాటించకుండా మనం ఎక్కడికన్నా హోటల్‌కెళ్ళాం తిలకం పెట్టుకొని, అక్కడికెళ్ళి ఏదన్నా మాంసాహారం ఇవ్వమని అడిగామనుకోండి, అక్కడుండే వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఓహ్! ఈళ్ళు చూడండి ఇంత పెద్ద తిలకం పెట్టుకొనొచ్చారు. ఈడ మాంసం తింటున్నారు. ఇది ఈ చూడు ఎంత అపచారం చేస్తున్నారో అనే భావన కలుగుతుంది చూసేవాళ్ళకి. అలాగే మనం ఏ సంస్థకైతే అనుబంధించి ఉన్నామో ఆ సంస్థకు కూడా చెడు పేరొస్తుంది. కాబట్టి నియమాలు పాటించని వారు దయచేసి కేవలం గుడికెళ్ళేటప్పుడు లేకపోతే ఏదన్నా సత్సంగ కార్యక్రమానికెళ్ళేటప్పుడు ధరించవచ్చు. మిగతా సమయాల్లో ధరించకూడదు. ఆహ్, ఇక్కడొక ఆయనున్నారనమాట. తెలుగతనే. టైలర్ ఆయన. చాలా సేవ చేస్తారు గుడిలో. ఆయనడిగాననమాట. "ఏంది తిలకం పెట్టుకోలేదంటే" "ఏం జేయాలి ప్రభుజీ నేనొక్కడినే ఉంటానిక్కడ టైలర్‌ని. ఆహ్, మా ఫ్యామిలీ ఏమో
తెలంగాణలో ఉంటుంది. వాళ్ళందరూ అక్కడుంటారు. నేనిక్కడుంటాను. నాకు భోజన సదుపాయం లేదు. నాకు ప్రసాదమే తినాలనుంది. కానీ ఆ సదుపాయం లేదు. దానివల్ల నేను ఉల్లిపాయలు, పెద్దుల్లిపాయలు తింటాను. చిన్నుల్లిపాయలు, పెద్దుల్లిపాయలు తినాల్సొస్తుంది. ఆ కారణం చేత నేను తిలకం పెట్టుకోవట్లేదు. ఎందుకంటే జనాలేమనుకుంటారు, "ఈడు చూడు తిలకం పెట్టుకొనున్నారు. ఆహ్, హోటల్‌లో తింటున్నాడు పెద్దుల్లిపాయలు ఇవన్నీ" అని అనుకుంటారు. దానికోసం అని చెప్పి నేను పెట్టుకోవట్లేదు ప్రభు. కానీ నాకైతే ప్రసాదమే తినాలనుంది. కానీ ఆ సదుపాయం లేదు. సో, ముందు ముందు అలాంటి వాళ్ళకి భగవంతుడు గూడా సదుపాయం కల్పిస్తాడు. కానీ అప్పటి వరకు ఆ నియమాలు పాటించనంత వరకు బయట తిలకం ధరించకూడదు. అలాగే ఒక పెద్ద క్రికెటర్ మా దగ్గర ఒక బ్రహ్మచారి, సీనియర్ బ్రహ్మచారి చెన్నై వెళ్తే ఆయన అడిగారనమాట. "నీ తిలకం చాలా బాగుంది. నేను గూడా పెట్టుకోవచ్చా ఇట్లా" అని. కానీ ఆయన చైన్ స్మోకర్. సిగరెట్లు తాగుతూ ఉంటాడు. ఈ బ్రహ్మచారి బతిమలాడారనమాట. "దయచేసి తిలకం పెట్టుకోవద్దు మీరు. మీరు తిలకం పెట్టుకొని పబ్లిక్‌లో సిగరెట్ తాగుతుంటే జనాలేమనుకుంటారు? ఈ హరే కృష్ణ వాళ్ళు సిగరెట్లు తాగుతారనుకుంటారు. కాబట్టి దయచేసి ఆహ్, తిలకం పెట్టుకోవద్దని" జెప్పారాయనకి. సో, తిలకం పెట్టుకుంటే కలిగే లాభమేంటి అని మనం ఎవరైనా అనుకోవచ్చు. దానికి పద్మ పురాణంలో ఈ విధంగా రాసుంది. మెడలో తులసి మాలలను, శరీరముపై ద్వాదశ అంటే 12 ఊర్ధ్వ పుండ్రము, ఊర్ధ్వం అంటే పైకి, నిలువు బొట్టు. విష్ణుమూర్తి చిహ్నములను విష్ణుమూర్తి తన 4 చేతుల్లోనూ వరుసగా శంఖము, గద, చక్రము, పద్మము ధరించును. నుదుటిపై విష్ణు తిలకమును ధరించు వారిని ఈ లోకములో విష్ణు భక్తులుగా గుర్తించవలెను. వారి ఉనికి లోకమును పవిత్రము చేయును. వారు ఎచ్చటున్ననో ఆ ప్రదేశం వైకుంఠమగును. సో, ఈ విధంగా తిలకాన్ని ధరించడం గురించి పద్మపురాణం ఇంత మంచిగా చెప్పిందనమాట. ఎవరైతే ఈ విధంగా మెడలో తులసి మాల, కంటి మాలని, అలాగే ఈ తిలకాలని ఎవరైతే ధరిస్తారో వాళ్ళు విష్ణు భక్తులు. ఆ విధంగా. అలాగే స్కంద పురాణంలో గూడా ఇంకొకటొచ్చింది. తిలకముతో గాని గోపీ చందనము ఇది ఒక రకమైన మన్ను, బృందావనము, ద్వారక మనం పెట్టుకునేదంతా గోపీ తలావ్ అని ఒక బావుంటుంది. పెద్దది. చెరువు లాంటిది ద్వారకలో. అక్కడి నుండొస్తుంది. గోపికలు స్నానం జేశారక్కడ. వాళ్ళ పాదధూళి అన్నమాట. వాళ్ళ పాదధూళిని మన మస్తకం మీద పెట్టుకుంటున్నాం. మన నుదిటి మీద పెట్టుకుంటున్నాం. ఎందుకు? నేను గూడా ఆ గోపికల్లాగా సేవ జేయాలి. ఈ సృష్టిలో అత్యున్నతమైన భక్తులెవరంటే గోపికలన్నమాట. వాళ్ళు సర్వాన్ని భగవంతుడి కోసం త్యజించారు. అటువంటి వాళ్ళకి ఇకన భగవంతుడు తప్పించి వేరే ఏది, కృష్ణుడు తప్పించి వేరే ఏది వాళ్ళకి ఆహ్, అవసరం లేదన్నమాట. అటువంటి గోపికల్లాగా మేము గూడా సేవ జేయాలనే ఉద్దేశంతోటి, మనం గూడా సేవ జేయాలనే ఉద్దేశంతోటి మనం తిలకాన్ని పెట్టుకుంటాం. ఆ విధంగా తిలకంతో గాని, గోపీచందనంతో గాని అలంకరించుకొని శరీరమంతటను భగవన్నామాలను రచించుకొని, ఒక్కోసారి శరీరం మీద శ్రీరాధ, శ్రీకృష్ణ అలా గూడా రాసుకోవచ్చు. ఒకసారి మా బ్యాచ్‌లో ఒక బ్రహ్మచారి అలా రాసుకునేవాడనమాట. నేను ఆశ్రమంలో చేరిన కొత్త రోజుల్లో. ఆయన్ని జూసి మరీ ఎక్కువ భక్తి జేస్తున్నాడేమో! తిలకం పెట్టుకొని ఊరుకో ఆడు రాసుకోవాల్సిన పనేముంది అని అనుకున్నాను. కానీ అది శాస్త్రం ప్రకారమే అన్నమాట. శాస్త్రంలో రాశారు. భగవన్నామాలను గూడా రాసుకోవచ్చు. మెడలలో తులసి మాలను ధరించు భక్తులను యమదూతలు ఎన్నడూను సమీపింపజాలరు. అటువంటి వాళ్ళ దగ్గరికి యమదూతలు ఎప్పుడు ఎళ్ళరనమాట. ఇది తిలకం పెట్టుకోవటం వల్ల, తులసి మాల వేసుకోవటం వల్ల కలిగే లాభం. ఎవ్వరికీ ఇష్టముండదు యమదూతలు మా దగ్గరికి రావాలని. ఎందుకంటే యమదూతలొస్తే వాళ్ళు డైరెక్ట్‌గా నరకానికి తీసుకెళ్తారు. 26 రకాల నరకాలున్నాయని చెబుతుంది భాగవతం 5వ స్కందం 26వ చాప్టర్‌లో. అక్కడికి తీసుకెళ్ళి రకరకాల ఒక్కొక్క పాప కార్యానికి ఒక్కో శిక్షుంటుంది. సో, అక్కడికి వెళ్ళటానికి అవి చదివితే మనకి భయమేస్తుంది. మరి ఇది అటువంటి వాళ్ళని ఎళ్ళకుండా ఉండాలంటే ఇది చాలా సులభమైన మార్గం అన్నమాట. కనీసం యమదూతలు నరకానికైతే వెళ్ళరన్నమాట. తులసి మాల వేసుకున్నోళ్ళు, తిలకం పెట్టుకున్న వాళ్ళు. భగవద్ధామానానికి వెళ్ళేదా లేదా అనేది మనం ఎంత జపం చేశాం, మన హృదయం ఎంత పరివర్తన చెందింది, మనం అపరాధాలు చేయకుండా ఉన్నామా, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. కానీ తులసి మాల, తిలకం పెట్టుకుంటే కనీసం నరకానికైతే వెళ్ళరన్నమాట. స్కంద పురాణం, పద్మ పురాణం ప్రకారం.
అజామిలుడు చివరి దశలో ఏ నామాన్ని స్మరించాడు? నారాయణ. ఎవరిని నారాయణ. గురించి? వాళ్ళ కొడుకు వాళ్ళ వాళ్ళ అబ్బాయి గురించి. వాళ్ళ అబ్బాయి గురించి అన్నాడనమాట. ఆ విధంగా ఆ సమయంలో ఆయన చేసిన పాపాలన్నీ చూసి యమదూతలొచ్చారు ఆయన్ని తీసుకొని వెళ్ళటానికి నరకానికి. కానీ నారాయణ అని చదివాడు కాబట్టి విష్ణుదూతలు కూడా వచ్చారు. విష్ణుదూతలు వచ్చి యమదూతల్ని ఓడించి, ఈయనేం పాపం చేయలేదు, ఈయన చేశాడు. కానీ ఈ నారాయణ మంత్రం చదవటం వల్ల ఆ పాపాలన్నీ తొలగిపోయినాయి. సో ఈయన్ని తీసుకెళ్ళటానికి అర్హుడు కాదు, మీరు వెళ్ళిపోండి అని పంపించేస్తారు. పంపించగానే ఈ యమదూతలకి చాలా బాధ కలిగిద్దన్నమాట. వీళ్ళెవరు? ఇప్పటి వరకు మేము ఎక్కడికెళ్ళినా ఎవరు ఆపినోళ్ళే లేరు. ఎవరిని అరెస్ట్ చేయాలంటే వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చి శిక్షించాం. మొదటిసారి ఈళ్ళెవరొచ్చి మమ్మల్ని ఆపారు. ఎళ్లి కంప్లెయింట్ చేస్తారనమాట యమరాజుకి. వాళ్ళెవరండి అసలు వచ్చి మేము చేస్తున్న పనిలో అడ్డగించుకుంటున్నారు, అసలు వాళ్ళెవరు? ఆహ్, ఎందుకు వాళ్ళు అడ్డగించారు అని ప్రశ్నిస్తే యమరాజు చెబుతారనమాట. మీరు ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గరికెళ్ళొద్దు. వైష్ణవుల దగ్గరకెప్పుడు వెళ్ళొద్దు అని యమరాజు చెబుతారనమాట. వాళ్ళ చుట్టూత కౌమోదికి గద తిరుగుతూ ఉంది. వాళ్ళు నామం చేసేవాళ్ళు, భగవంతుడికి నమస్కరించేవాళ్ళు, అటువంటి వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్ళొద్దు మీరు అని యమధర్మరాజు యమదూతలకు చెబుతారనమాట. ఆ విధంగా తిలకం పెట్టుకుంటే చాలా ఈ యమదూతలనేవాళ్ళు మన దగ్గరకు రారు. అలాగే దేవతలందరూ నమస్కరిస్తారనమాట తిలకం పెట్టుకున్నోళ్ళకి. అలాగే పద్మపురాణం చెబుతుంది, దేహమును చందనముతో అలంకరించుకొని, దేహముపై భగవన్నామాలు రచించుకొని భక్తుడు సర్వ పాపముల నుండియు విముక్తుడగును. మరణానంతరం అతడు దేవాది దేవుని సన్నిధిలో నివసించుటకై తిన్నగా కృష్ణలోకమునకు పోవును. ఇదన్నమాట తిలకం. ఇది చూడొచ్చు మనం. ఈ తిలకానికి 2 గీతలున్నాయి గదా! ఒక్కో గీత భగవంతుడి యొక్క ఒక పాదాన్ని సూచిస్తుంది. అలాగే మనం ఈ 2 గీతల కింద ఒక చిన్నది పెడతాం. అది తులసి పత్రం అన్నమాట. భగవంతుడికి తులసి పత్రం ఎప్పుడు భగవత్ పాదాల దగ్గరుంటుంది. అదేవిధంగా ఈ నుదుటి మీద 2 గీతలు భగవంతుడి యొక్క 2 పాదాలు, అలాగే పాదాల దగ్గర ఉన్న తులసి. ఇది చూడొచ్చు పైన కొవ్వొత్తుంది. కొవ్వొత్తి ఏం చేస్తుంది? మనం ఒక చీకటి పడిందనుకోండి, ఇప్పుడంటే అందరికి ఇన్వర్టర్‌లొచ్చినాయి. ఇన్వర్టర్ లేని రోజుల్లో కొవ్వొత్తో, లేకపోతే దీపమో వెలిగించుకుంటాం. వెలిగించగానే ఆ గదంతా ప్రకాశవంతం అవుతుంది. ఆ కొవ్వొత్తిని తిరగేస్తే ఎలా ఉంటుంది? తిలకంలా ఉంటుంది. అది ఆ తిలకం మన జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుందన్నమాట. ఒకటి గదిని ప్రకాశవంతం చేస్తుంది. రెండవది మన జీవితాన్ని ప్రకాశం చేస్తుంది. కాబట్టి నియమాలు పాటించని వాళ్ళు కూడా ఉదయాన్నే లేచి స్నానం చేయగానే ఒక నీటితో పెట్టుకోవచ్చు తిలకం. నీటితో తిలకం పెట్టుకుంటే ఎవరికీ అర్థం కాదు మీరు పెట్టుకున్నట్టు. కానీ అది తిలకం పెట్టుకున్నట్టే. ఓం కేశవాయ నమః. ఎక్కడెక్కడ తిలకం పెట్టుకోవాలో చూపిస్తాను. ఈ విధంగా 12 చోట్ల తిలకాన్ని ధరించాలి. ముందు నుదుటి మీద ఓం కేశవాయ నమః అని, నాభి భాగంలో ఓం నారాయణాయ నమః, అలాగే ఛాతీ మీద మాధవాయ నమః, అలాగే కంఠం దగ్గర గోవిందాయ నమః, అలాగే కుడివైపు ఆహ్, ఓం వైష్ణవే నమః, తర్వాత ఆహ్, కుడి చేతికి కింద భాగంలో ఓం మధుసూదాయ నమః, పై భాగంలో ఓం త్రివిక్రాయ నమః, అలాగే ఎడమ వైపు ఉదరం దగ్గర ఓం వామనాయ నమః, అలాగే ఎడమ చేతికి కింద భాగంలో ఓం శ్రీధరాయ నమః, పై భాగంలో ఓం రిషికేశాయ నమః, చివరికి వెనక సైడు వీపు మీద పై భాగంలో ఓం పద్మనాభాయ నమః, కింద భాగంలో ఓం దామోదరాయ నమః. ఈ విధంగా 12 తిలకాలని ధరించాలి. ఇంకా చివరికి ఏదన్నా మిగిలిందనుకోండి అరచేతిలో, దాన్ని నెత్తి మీద పూసుకొని ఓం వాసుదేవాయ నమః అని అనొచ్చు. సో, ఈ విధంగా కంటికి పెట్టుకోవచ్చు కదా ప్రభుజీ? ఏందండి? కాట్యం కాట్యం దామోదర కంఠం కంటికి. కంటికా? కాట్యం కన్నుకి. దామోదర. అహా! వీపుకి కింద వీపు భాగంలో దామోదర. మెడ ఓం మెడ దామోదరాయ నమః. కాడ కంటి కాడ కాట్యం దామోదర వామనః అని ఉండిద్దిగా ప్రభుజీ. ఆ! 13ది. కాట్ కాట్యం అంటే కన్ను అని కాదు. హ్మ్. వీపు యొక్క మాకు కింద భాగం.
కంటికే ఇచ్చారు ప్రభుజీ మాకు. ఏమో మరి చూడండి ఒకసారి అది. తర్వాత చూద్దాం. చూస్తాను ప్రభు. ప్రభుజీ లేడీస్ కూడా పెట్టుకుంటారా ఇట్లా? అందరూ పెట్టుకోవాలి. వైష్ణవులు అంటే ప్రతి ఒక్కళ్ళు 12 భాగాల్లో మనం ఈ తిలకాన్ని ధరించాలి. అలాగే ఈ మధ్య ఏంటంటే వీళ్ళు సినిమాల్లో వీళ్ళందరూ విలన్లని తిలకం ఉన్నోళ్ళలా చూపించడం, లేకపోతే వేశ్యలని తిలకం ఉన్నోళ్ళలాగా, హీరోలంటే తిలకం పెట్టుకోకుండా ఉండేటట్టు, ఆ విధంగా చూపించి ఎవరైనా సరే, ఏ సినిమాల్లో అయినా సరే, ముఖ్యంగా హిందీ సినిమాల్లో విలన్ ఉన్నాడంటే ఆయన తిలకం పెట్టుకొని ఉంటాడు. అదే హీరో అంటే తిలకం పెట్టుకోకూడదు. ఈ విధంగా పెట్టి చిన్న చిన్నగా మన సంస్కృతిని మనకి దూరం చేసే విధంగా ఈ సినిమాలు ఇవన్నీ తయారు చేస్తున్నారనమాట. మనం చాలా అందుకే బాంబే ఇటువంటి ప్రాంతాల్లో ఆంధ్రాలో నాకు ఖచ్చితంగా తెలీదు. చాలామంది తిలకం పెట్టుకోవట్లేదు అసల. తిలకం అంటే కనీసం బొట్టు పెట్టుకుంటాం గదా! ఆ బొట్టు గూడా పెట్టుకోవట్లేదు. ఒక్క నిమిషం ఉండండి. పీపీటీ క్లోజ్ అయింది. వాళ్ళు చెప్పేదేంటంటే ఎట్లా మేము జీన్స్ ప్యాంటు, టీ షర్ట్ ఏసుకుంటున్నాం గదా! దాని మీద తిలకం పెట్టుకుంటే సూట్ కాదు. సో, ఈ విధంగా చిన్న చిన్నగా సంస్కృతిని మారుస్తున్నారనమాట. కాబట్టి మనమందరం చాలా జాగ్రత్తగుండాలి. మనమేమి నామూషీ పడాల్సిన పని లేదు. బొట్టు పెట్టుకోవటానికి, తిలకం పెట్టుకోవటానికి. మన పూర్వీకులు తరతరాలుగా మనం పాటిస్తున్న సంప్రదాయాలివి. వాటిని పాటిస్తూ ఉండాలి. అలాగే జుట్టు ఆహ్, మామూలుగా బ్రహ్మచారులు, సన్యాసులుంటే వాళ్ళు కనీసం వారానికి ఒకసారైనా సరే గుండు చేయించుకోవాలి. అలాగే గృహస్థులు మగవాళ్ళు జుట్టును చిన్నగా మరియు శుభ్రంగా ఉంచుకొని చిన్న శిఖాన్ని పెట్టుకోవాలన్నమాట. కొంచెం తక్కువ ఉండేటట్లు కట్ చేసుకొని స్త్రీలకి నేను వేరే క్లాస్‌లో చెబుతున్నానన్నమాట. స్త్రీలకి నాకు తెలీదంటే ఒక మాతాజీ చెబుతున్నారు. స్త్రీలు విరబోసుకోకూడదు జుట్టుని. ఆ విధంగా ఆమె చెప్పారు. అలాగే కంటిమాల. కంటిమాలని కనిపించే విధంగా వేసుకోవాలి. వేరే వాళ్ళు అందరికి కనబడే విధంగా. ఒకవేళ ఎక్కడన్నా మీకు ఇబ్బందిగా ఉంటే అందరూ చూస్తున్నారని పర్లేదు. కొంచెం లోపలికి పెట్టుకున్నా పర్లేదు. దీక్ష తీసుకున్న వారు తప్పనిసరిగా కంటిమాల ధరించాలి. ఎవరైతే ఆధ్యాత్మిక గురువు ద్వారా ప్రామాణికమైన ఆధ్యాత్మిక గురువు ద్వారా దీక్ష తీసుకున్నారో వాళ్ళందరూ తప్పనిసరిగా కంటిమాల ధరించాలి. అలాగే దీక్ష తీసుకోవాలి అనుకున్న వాళ్ళు గూడా ధరించవచ్చు. కాకపోతే దీక్ష తీసుకున్న వాళ్ళు 3 రౌండ్‌లేసుకుంటారు. 3 రౌండ్‌లు కంటిమాలని. మేము దీక్ష తీసుకోవాలనుకుంటున్నా అనుకున్న వాళ్ళు 2 రౌండ్‌లేసుకోవాలి. ఇది కంటిమాలని. అలాగే నరసింహ కవచం అని ఉంటుంది. మాయాపూర్ నుండొస్తుంది. మాయాపూర్‌లో స్థాను నరసింహస్వామి ఉన్నారు. ఆ నరసింహస్వామి దగ్గర ఆ నరసింహస్వామి యొక్క మంత్రం అవన్నీ రాసి ఒక కవచంలో పెట్టి అవిస్తారు. వాటిని ధరించాలన్నా గాని ధరించవచ్చు. కానీ శాకాహారులు మాత్రమే. మాంసం తినేవాళ్ళు ఈ కంటిమాల, తులసిమాల వేసుకోకూడదు. అలాగే నరసింహ కవచం వేసుకోకూడదు. మీలో గూడా ఎవరెవరైతే
ఆహ్, మాంసాన్ని మానేశారు. కానీ ఇంకా పెద్దుల్లిపాయ, చిన్నుల్లిపాయ వీటిని ఇంకా విడవలేదు. అటువంటి వాళ్ళు చిన్నగా ఒక అడుగు ముందుకేయొచ్చు. ఓకే. నరసింహ కవచాన్నేసుకోండి. తర్వాత కొన్ని సంవత్సరాలకి ఎలాగో కొన్ని నెలలకి ఇవి గూడా మానేస్తారు. అప్పుడు తులసి మాలేసుకోవచ్చు. ఒక్కొక్క చిన్న చిన్న స్టెప్స్‌గా ముందుకు వెళ్ళాలి. ఈ విధంగా ఈ నరసింహ కవచము, ఈ తులసి మాల ఇవన్నీ బ్యాడ్ డ్రీమ్స్ అంటాం గదా! చెడు కలలు, పాడు కలలొస్తాయి. లేపోతే యమభటుల నుండి రక్షిస్తాయి మనల్ని. సో, కాబట్టి ఇది చూసాం మనం. తులసి మాల వేసుకుంటే యమదూతలు రారు. ఎవరికీ ఇష్టం ఉండదు యమదూతల దగ్గరికి వెళ్ళాలని. కాకపోతే దానికి శాకాహారం తీసుకోవాలి. మా గురువుగారు ఆయన 19 సంవత్సరాల్లో వచ్చారన్నమాట ఈ భారతదేశానికి. ఆ సమయంలో ఇక్కడికొచ్చినప్పుడు ఆయన ఆహ్, అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆహ్, ఢిల్లీలో మొదట దిగారు. చాందినీ చౌక్ అనే దగ్గర ఫస్ట్ రోజు, మొదటి రోజే ఢిల్లీలో తిరుగుతూ ఉన్నారనమాట. తిరుగుతూ ఉంటే ఒకాయనొచ్చి డిన్నర్ జేస్తారా అంటే, సరే పద అని జెప్పి మన డాబాలుంటాయి గదా! డాబా బయట టేబుళ్ళవన్నీ యేసుంటారు. రోడ్డు పక్కనే ఉంటుంది ఆయన టేబులు. ఆ టేబుల్ మీద కూర్చున్నారిద్దరు. అన్నం ఆర్డర్ జేశారు. ఆ సమయంలో ఒక ఆవు, ఒక దూడ వచ్చినియి ఇక్కడికి. ఆవు దూడను నాకుతూ ఉంది. దూడేమో పాలు తాగుతుంది తల్లి దగ్గర. ఆవు, దూడ యొక్క పెద్ద పెద్ద కళ్ళు, నల్లటి కళ్ళు, అమాయకమైన ఆ కళ్ళు జూసి ఆయన మనసు ద్రవించిపోయిందనమాట. మొదటిసారి జూస్తున్నారు ఆ ప్రేమ. తల్లి, కూతుళ్ళ మధ్య ప్రేమ ఆవుకి, దూడకి మధ్యలో ఉన్న ప్రేమ. ఎందుకంటే అప్పటి వరకు ఆవునంత దగ్గరగా చూడలేదు. ఎప్పుడో హైవే మీద వెళ్తూ ఉంటారు. దూరాన ఎక్కడో కనబడుతుండేవి ఆవులు. ఇంత దగ్గరగా మొదటిసారి జూసి ఆయన మనసు ద్రవించిపోయి, అదే సమయంలో ఆవు గూడా ఆయన కాలుని నాకుతూ ఉంటుంది. అంతలోకి అన్నం వస్తుంది. ఇద్దరికి ఆయనకో ఎవరైతే ఆయన్ని పిలిచారో ఆయనకో ప్లేట్ పెడతారు. ఈయనకో ప్లేట్ పెడతారు. ఈయన పేరు అప్పట్లో రిచర్డ్. అయితే ఆహ్, ఎవరైతే ఆయన్ని ఆ హోటల్‌కి తీసుకెళ్లారో ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. ఇది అన్నము, ఇది పప్పు, ఇది కూర, ఇవి చపాతీలు. నీ అన్నం మీద ఏయైతే చిన్న చిన్న ముక్కలు కనబడుతున్నాయో అవి మాంసం అని చెబుతారనమాట. ఒక్కసారిగా ఆయనకి కనెక్షన్ అవుతుందనమాట. అరేయ్! ఈ ఆవులాంటి జీవిని దేన్నో చంపి నా అన్నం మీద వేశారు. నా నాలికని తృప్తిపరుచుకోవటానికి ఇంత ప్రేముంది ఈ తల్లి, కూతుళ్ళ మధ్య. అటువంటి వాళ్ళ ప్రేమని తెంపి వాళ్ళలో ఎవరో ఒకరిని హత్య చేసి తినాల్సిన అవసరం ఉందా? ఎందుకింత క్రూరంగా వ్యవహరిస్తున్నాను నేను? అని ఆయన ఇంక అన్నం తినరనమాట. ఎవరైతే పిలిచారో ఆయన హోటల్‌కి ఆయనకి ధన్యవాదాలని జెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆయన హోటల్‌కి వెళ్ళి నిద్రపోతానికి ప్రయత్నిస్తున్న ఈ ఆవు, దూడ ఇంత ప్రేముంది వాటి మధ్య. ఆహ్, అదే గుర్తొస్తూ చివరికి వాంతి అయ్యేటట్టు అనిపిస్తే కిందకి వెళ్తారనమాట. కింద ఒక మరుగుదొడ్డి ఉంటే టాయిలెట్ దాంట్లోకెళ్ళి చీకటిగా ఉంటుంది. ఈగలుంటాయి. అక్కడ వాంతి చేసుకొని అక్కడ నులిబడి అక్కడ ప్రమాణం తీసుకుంటారనమాట. జీవితంలో మాంసం తినను ఇంక నేను అని. ఆ విధంగా మనం మనుషులకే గాదు జంతువుల్లో గూడా ప్రేముంటుంది. నేనేమి ఆహ్, నేను ఇంతకుముందు తిన్నాను మాంసాహారం. మాకు చిన్నప్పుడు ఇవన్నీ కోళ్ళుండేవి. వాటి మధ్యలో గూడా చాలా ప్రేముండేది. మా తాత ఆ కోడి పిల్లల్ని పెట్టినప్పుడు మా తాత చెప్పేవాడనమాట. చూడురా అక్కడ గద్దుందని. నాకు కనబడేది గాదు గద్ద. ఎక్కడ తాత ఎక్కడ నాకు కనబడట్లేదంటే, అదిగో ఆడుందిగా తాటి చెట్టు మీద దూరాన ఉంది. ఆయనకి ఆ వయసులో గూడా కనబడేది అంత దూరాన గద్ద. అప్పుడు జాగ్రత్తగుండాలనమాట గద్దొచ్చినప్పుడు. మేమెంత జాగ్రత్తగున్నా ఒక్కోసారి వచ్చి పిల్లని పట్టుకొని వెళ్ళిపోయిద్ది. కోళ్ళు జనరల్‌గా నడుస్తాయి. ఎప్పుడో ఎమర్జెన్సీ తప్పించి ఎగరవు. నేను చూసాను ఆ కోడి 7, 8, 10 అడుగులు గూడా ఎగిరింది ఒకసారి ఆ గద్దతోటి. ఎలాగో ఒకలా పిల్లని విడిపించడానికి. అంత ప్రేముంటుంది వాటికి మధ్యలో. అలాగే గేదెల మధ్యలో ప్రేముంటుంది. ఒక గేదెని తీసుకెళ్తే హాస్పిటల్‌కి మిగతావన్నీ అరుస్తుంటాయి అది తిరిగొచ్చిన దాకా. ఆ విధంగా జంతువుల మధ్యలో గూడా
ఆ ప్రేమ అవన్నీ ఉంటాయి. కానీ మనం వాటన్నిటిని పట్టించుకోకుండా మన నాలిక కోసమని వాటిని చంపి తింటాం. దానికోసం మనం ఆహ్, యమభటులను గూడా చూడాల్సొస్తుంది. వాళ్ళని చూడకూడదంటే మనం చిన్నగా వీటన్నిటిని నిదానంగా మానేయాలి. మానేసి ఈ తులసి మాల, ఈ తిలకం ఇవన్నీ పెట్టుకుంటే యమదూతల్ని చూడాల్సిన అవసరం ఉండదు మనకి. ఈడ చూడొచ్చు. వీళ్ళిద్దరూ ఒక మాల్‌లోకి వెళ్లారు. మాంసం తీసుకోవాలనుకుంటున్నారు వాళ్ళాడ. వాళ్ళు ఫ్రెష్ ఇవ్వమంటారు. ఫ్రెష్ మాకు ఫ్రెష్‌ది కావాలంటే ఆయన తీసుకొచ్చి ఆ మేకని చేతిలో పెడతాడు. ఇదే నిజమైన ఫ్రెష్ అని. אתם לא באמת מופתעים. למעלה ממיליון ישראלים עשו את החיבור והפסיקו... సో, ఈ విధంగా మనం అదే విధంగా వైష్ణవులైతే ఎవరున్నారో మగవాళ్ళు, వాళ్ళు మీసాన్ని, గడ్డాన్ని పెంచుకోకూడదు. దీక్ష తీసుకున్న వాళ్ళు, దీక్ష తీసుకోవాలనుకునే వాళ్ళు. ముఖ్యంగా నేను భక్తి మార్గంలోకొచ్చినప్పుడు నాకు చాలా కష్టమైంది ఈ నియమం. మీసం తీసేయమంటే, గడ్డం అంటే తీసేస్తాం. మీసం తీసేయమంటే ఎందుకంటే చిన్నప్పటి నుండి మా ఇంట్లో గాని ఎవరన్నా చనిపోతేనే మీసం తీసేస్తారు. అలాగే సినిమాల్లో గూడా చెబుతారు. మూతి మీద మీసం ఉన్నవాడివైతే రారా చూసుకుందాం అది ఇదని. అవన్నీ జూసి మీసం తీయాలంటే చాలా కష్టమైంది నాకు. 2007లో మా గురువుగారు పూనాలో యాత్ర నిర్వహిస్తుంటే ఆ యాత్రకు రమ్మన్నారు. సరే వస్తానని జెప్పాను. తర్వాత వాళ్ళు జెప్పారనమాట. అక్కడికి రావాలంటే మీసం తీసేయాలి. నేను రానని జెప్పాను. తర్వాత వాళ్ళందరూ అట్లా గాదు నీకు రిజిస్ట్రేషన్ చేసాం అట్లా బతిమలాడి మీసం తీపిచ్చారు. ఆహ్, ఈ విధంగా మీసము, గడ్డం ఇవన్నీ ఉంచుకోకూడదు వైష్ణవులు. అలాగే పరిశుభ్రత అనేదుండాలి. ఆహ్, నా జీవితంలో ఈ పరిశుభ్రత అనేది తక్కువే. కాకపోతే ఈ విధంగా మీలాంటి వాళ్ళందరికీ చెప్పి చిన్నగా పెంచుకోవడానికి ప్రయత్నం జేస్తాను. ఈ ప్రసాదాన్ని ఎక్కడైతే తింటామో ఆ ప్లేస్‌ని వెంటనే క్లీన్ జేయాలి. ప్రసాదం తీసుకున్న తర్వాత ఆ ప్రాంతాన్ని శుభ్రం జేయాలి. ఎందుకంటే అది కలుషితమైందప్పుడు. అక్కడ నడవగూడదు, ఆడ కూర్చోగూడదు. ఇంట్లో గూడా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తిన్నా, లేకపోతే బండల మీద కూర్చొని తిన్నా సరే, ఆ కూర్చున్న ప్లేస్‌ని ఎవరైనా తిన్న తర్వాత ఒక తడిగుడ్డతోటి తుడవాలి దాన్ని. ఏమన్నా కింద చిన్న చిన్న అన్నం మెతుకులు, కూర గాని ఏదన్నా పడుంటే వాటిని చేత్తో ఎత్తన్నా, లేకపోతే ఊడ్చన్నా చేసి తర్వాత తడిగుడ్డతో తుడవాలి. భోజనం చేసిన తర్వాత కాళ్ళు, చేతులు కడుక్కోకుండా గుడిలోకి వెళ్ళకూడదు. సో, భోజనం చేసిన తర్వాత గుడిలోకెళ్ళాల్సిన కాళ్ళు కడుక్కోవడం అనేది ఒక ఆప్షను. చేతులు, నోరైతే కంపల్సరీగా కడుక్కోవాలి భోజనం చేసిన తర్వాత. అలాగే మల విసర్జన చేసిన తర్వాత స్నానం చేసి మాత్రమే గుడిలోకి వెళ్ళాలి. గుడిలోకి వెళ్ళాలన్నా లేకపోయినా మనం ఇంటి దగ్గరున్నా సరే, ఎప్పుడన్నా టాయిలెట్‌కెళ్తే రెండవ నంబర్‌కి మల విసర్జనకి కంపల్సరీగా స్నానం చేస్తే చాలా మంచిది. అది తమోగుణం అన్నమాట. మల విసర్జన చేస్తే తమోగుణంలో ఉంటాం. దాని తర్వాత స్నానం చేస్తే మళ్ళీ సత్వగుణంలోకొస్తాం. కాబట్టి ఈ అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే చాలా చోట్ల కొన్ని ఏరియాల్లో ఉదయం పూట స్నానాలే ఉండవు. వాళ్ళు సాయంత్రమే జేస్తారు. మేము చిన్నప్పుడు మా ఊర్లో గూడా అలాగే ఉండేది. మా ఊరు నుండి ఒక అమ్మాయి కర్ణాటక వెళ్ళి ఆమె తిరిగొచ్చి చెబుతుందనమాట. మన దగ్గరెందుకో సాయంత్రం స్నానాలున్నాయి. ఎక్కడైతే అందరూ ఉదయం స్నానాలు జేస్తారని. నిద్ర లేచి చేయాల్సిన మొదటి పని స్నానం. ఆహ్, మా ఊరు వాళ్ళకి గూడా చెబితే వాళ్ళంటారు, "అట్లా గాదు. స్నానం జేస్తే మళ్ళీ పాచి పనుంటుంది. ఇంటి బయట కల్లాపి కొట్టుకోవాలి. ఇప్పుడు కల్లాపి కొట్టడానికి మట్టి రోడ్లు లేవులే. సిమెంట్ రోడ్ల మీద నీళ్లు కొట్టాలి. అలాగే ఒక పర్మనెంట్ ముగ్గుంటుంది. లేకపోతే ముగ్గేసుకోవాలి. తర్వాత ఇల్లంతా ఊడ్చుకోవాలి, తుడుచుకోవాలి.
రాత్రిపూట ఏమన్నా అంట్లుంటే అవి తోముకోవాలి. బట్టలు అయన్నీ మెషిన్‌లో ఏసుకోవాలి. అయన్నీ ఏసేదలితే చెమట పడుతుంది. స్నానం జేసి మళ్ళీ ఈ పనులన్నీ జేస్తే చెమట పడుతుంది అంటారనమాట. దాన్ని పాచి పని అంటారు. పాచి పని జేసుకొని తర్వాత జేస్తాం స్నానం అని. కానీ ఇక్కడ అడిగిన కొంతమంది మాతాజీలని అడిగితే వాళ్ళు జెప్పింది అట్లా గాదు. పొద్దున్న లేచి చేయాల్సింది మొదట స్నానం. స్నానం జేసి తర్వాత ఈ పనులన్నీ జేసుకొని ఒకవేళ చెమట పడి బాగా ఉండకపోతే మళ్ళీ ఇంకోసారి చేయండి కావాలంటే స్నానం. నీళ్ళకేమి సమస్య లేదు పల్లెటూళ్ళలో. సో, కానీ ఉదయం లేచి స్నానం జేసి తర్వాత ఈ పనులన్నీ జేసుకొని ఒకవేళ మీకు మరీ ఇబ్బందిగా ఉంటే మళ్ళీ ఇంకోసారి స్నానం జేసుకోవచ్చు. సో, అలాగే ఎప్పుడు టాయిలెట్‌కెళ్ళినా సరే స్నానం చేయాలి. శ్మశాన వాటికని సందర్శించిన తర్వాత ఎప్పుడైనా ఎవరైనా చనిపోయారు. ఆహ్, మన ఆంధ్రాలో అయితే మాతాజీలు వెళ్లరు. అట్‌లీస్ట్ నేను చూసినంత వరకైతే మాతాజీలు ఎవరు శ్మశానానికెళ్లరు. ఇక్కడైతే చూశాను. బాంబేలో అయితే అందరూ వెళ్తారు. మాతాజీలు, ప్రభుజీలు అందరూ వెళ్లి మొత్తం ఆహ్, చితికి నిప్పు అంటించిన దాకా ఉండి తిరిగి వెళ్తారు. సో, అలా వెళ్ళినప్పుడు మనదు ఆహ్, ఒక ఫోను నేను వెళ్ళినప్పుడు ఎప్పుడెళ్ళినా సరే మహా అయితే జపమాల తీసుకెళ్తాను. వీలైనంత తక్కువ వస్తువులు తీసుకెళ్ళాలి. జపమాల ఒకటి, ఈ ఫోనొకటి, కొన్ని డబ్బులు అక్కడి దాకా ఎళ్ళాలంటే టాక్సీకి వాటికి. తిరిగొచ్చినాక ఈ 3 వస్తువులు బయట పెట్టేసి, చెప్పులు, బట్టలతో పాటు స్నానం గదిలోకెళ్ళి మొత్తం స్నానం జేసి బట్టలతో పాటు స్నానం జేయాలి. బట్టలతో పాటు స్నానం జేసి తిరిగొచ్చి ఈ వస్తువుల మీద గూడా గంగాజలం చల్లాలి. గంగాజలం లేకపోతే ఏదో ఒకటి నీళ్ళన్నా చల్లి ఫోను ఎందుకంటే ఫోనుని ఆహ్, నిం నీళ్ళల్లో ముంచలేం. డబ్బుల్ని నీళ్ళల్లో ముంచలేం. తర్వాత వేరే చోటకెళ్ళి జపమాల యొక్క సంచి ఉంది గదా! దాన్ని గూడా ఆహ్, కడగాలి. ఎందుకంటే అది టాయిలెట్‌లోకి జపమాలని జపమాలని, జప సంచిని ఎప్పుడు మనం టాయిలెట్‌లోకి తీసుకెళ్ళకూడదు. వాటిని కిచెన్‌లో ఉతకాలి. కిచెను, పూజ గదికి ఎక్స్‌టెన్షన్ అన్నమాట. కిచెను, పూజ గది ఒకే విధంగా మనం అనుకోవచ్చు. ఎందుకంటే కిచెన్‌లో వండేవన్నీ భగవంతుడికి నైవేద్యం పెడతాం గాబట్టి. అందుకే అటువంటి కిచెన్‌లో ఎప్పుడు మాంసము ఇలాంటివన్నీ వండకూడదు. పెద్ద ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు చిన్న చిన్నగా వాటిని తగ్గించుకోవాలి. అలాగే అపాన వాయువు, త్రేపు, తేపడం ఇలాంటివి వస్తున్నప్పుడు అందరి మధ్యలో వైష్ణవుల మధ్యలో కూర్చున్నప్పుడు ఆహ్, బయటకు వెళ్ళి అది చేసి తిరిగి రావాలి. అలాగే నోట్లో, చెవిలో, కళ్ళలో చెయ్యి ఉంచుకోకూడదు. ఒక్కోసారి చెవిలో బాగా జలబుడుతుంది. ఈ చిటిన వేలు పెట్టి ఇలా ఇలా అంటే కొంచెం రిలీఫ్ వస్తుంది. కానీ వేలుకి కొంచెం గుబిలి అంటుకుంటుంది. సో, వెంటనే వెళ్లి మనం అంటుకున్నా, అంటుకోకపోయినా సరే చెవికి, కళ్ళకి, నోట్లో గాని, నోట్లో ఎప్పుడన్నా జీలకర్ర ఇరుక్కుపోయిద్ది పళ్ళ మధ్యలో. దాన్ని ఈ ఏలు పెట్టో లేకపోతే ఎట్లో గట్లా తీయడానికి ప్రయత్నం చేస్తాం. అలా ప్రయత్నం చేసి ఊరుకోకూడదు. వెంటనే వెళ్లి చేతులు కడుక్కోవాలి. ఓకే. విష్ణుమూర్తి ఒకసారి చెబుతారనమాట. "ఈ సేవకులు తప్పు చేశారు. వారి తరఫున నేను క్షమాపణ అడుగుతున్నాను." ఇది ఏ సందర్భంలో వస్తుంది? మాకు చిన్నప్పుడు స్కూల్‌లో సందర్భ వాక్యాలని ఉండేవి. తెలుగు మాస్టారు చెప్పేవాళ్ళనమాట. ఆయన ఒక మాట చెబుతారు. ఇది ఏ సందర్భంలో వస్తుందని అడుగుతారనమాట. సందర్భ వాక్యాలు. సో, అదే విధంగా మీకు ఈ సందర్భ వాక్యం ఏ సందర్భంలో వస్తుందిది? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అది సన సనకానందలు నలుగురు వాళ్ళు ఉంటారు కదా ప్రభుజీ, వాళ్ళ ఆ! విషయంలో. వెరీ గుడ్. త్రివేణి మాతాజీ చాలా చక్కగా చెప్పారు. ఎప్పుడైతే జయ విజయులు ఈ బ్రహ్మదేవుని నలుగురు కుమారుల్ని అడ్డగిస్తారు. లోపలికెళ్ళకూడదు మీరు అని. వాళ్ళు వెంటనే శాపం పెడతారు మీరు వెళ్ళండని. మీరు భూలోకానికి వెళ్ళండని. సో, ఆ సమయంలో ఆహ్, విష్ణుమూర్తి అక్కడికొస్తారనమాట. అక్కడికొచ్చి ఈ బ్రహ్మదేవుడికి కుమారులకి చెబుతారనమాట.
వీళ్ళిద్దరు అనుచరులు, నా అనుచరులు వీళ్ళిద్దరు జయ, విజయ. వీళ్ళు తప్పు చేశారు మిమ్మల్ని అడ్డగించి. దయచేసి వాళ్ళ బదులు నేను క్షమాపణ అడుగుతున్నాను. నేను వాళ్ళ యొక్క యజమానిని గాబట్టి, ఎప్పుడైనా మనం సేవకుడు తప్పు చేస్తే అది వెళ్ళేది ఎవరికి? యజమానికి వెళ్తుంది. సో, కాబట్టి మనం గూడా గురువు మరియు కృష్ణుడికి అగౌరవం కలిగించే ప్రవర్తనను నివారించాలి. ఎందుకంటే మనం ఏ విధమైన ప్రవర్తన చేసినా సరే అది గురువు గారికెళ్తుంది. ఒక చోట ఒక గుడిలో ఒక బ్రహ్మచారి ఒక భక్తుడు కొంతమందిని యాత్రకు తీసుకెళ్లారు. యాత్రకు తీసుకెళ్తే ఆహ్, వాళ్ళ రైలు లేట్ అయింది. వాళ్ళ రైలు లేట్ అయ్యి ఆల్రెడీ హోటల్ ఇవన్నీ బుక్ చేసుకున్నారు. రైలు లేట్ అయ్యి 14 గంటలు ఆ హోటల్ ఆయనకే ఫోన్ చేసి చెప్పారనమాట. ఆ హోటల్ ఆయన కూడా డివోటీయే. డివోటీ అంటే ఆ మధ్యవర్తి డివోటీ. ఆయనకి ఫోన్ చేసి చెప్పారనమాట. ఈ విధంగా మాది లేట్ అయిందని. ఆయనకి టెన్షన్ వచ్చింది. అరే! వీళ్ళకి లేట్ అయిందంటే వీళ్ళు ఒకరోజు డబ్బులివ్వరేమో అని ఆయనకి టెన్షన్ వచ్చి డబ్బులన్నీ ఇప్పుడే కట్టండి. మొత్తం ఇప్పుడే కట్టండి. వీళ్ళు ఇప్పుడే ఎలా కడతాం? చివరి రోజు కదా కడతాం అంటారు వీళ్ళు. ఆ విధంగా ఇద్దరి మధ్యలో ఒక మిస్‌అండర్‌స్టాండింగ్ వచ్చింది. అనవసరమైన మిస్‌అండర్‌స్టాండింగ్ రావటం వల్ల వీళ్ళు కోప్పడి వేరే హోటల్‌కెళ్లారు. వాళ్ళేమో మీకోసం ఈ రూములు బుక్ చేసి పెట్టాము. మీకోసం వంటలొండాము. ఇయన్నీ వేస్ట్ అయిపోయినాయి ఇప్పుడు. ఇప్పటికిప్పుడు రూములు ఎవరు తీసుకుంటారు మావి? మీకోసం హాల్ పెట్టాము. సో, ఇంతింత ఖర్చయిందని జెప్పి ఆ గుడి యొక్క మేనేజ్‌మెంట్ వాళ్ళకి చెప్పారనమాట. అరే! మీ గుడి ఇంత మంచిది. మీ గుడిలో ఎప్పుడు ఇలాగ మోసం జేయరు. మీ గుడి వాళ్ళు ఇలా ఎలా జేస్తున్నారు? ఈ విధంగా వాళ్ళు ఉత్తరం రాశారనమాట. సో, తప్పు జేసింది తప్పు గూడా గాదది. ఓ మిస్‌అండర్‌స్టాండింగ్ వల్ల ఆహ్, తప్పు చేయబడ తప్పు చేసినట్టు అనిపిచ్చింది ఒకరి వల్ల. కానీ ఆహ్, చెడ్డ పేరొస్తుంది ఎవరికి? గుడికి. మీ గుడిలో వాళ్ళు ఇలా జేస్తారా? మీరు గూడా ఇలా ప్రవర్తిస్తారా? ఈ విధంగా. కాబట్టి మనం మన ప్రవర్తన వల్ల మనకు గాదు చెడ్డ పేరొచ్చేది. మనం ఏ సంస్థకైతే అనుబంధించబడి ఉన్నామో, ఆ సంస్థకు చెడ్డ పేరొస్తుంది. కాబట్టి మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆహ్, మన గురువు గారికి అగౌరవం తెచ్చే విధంగా ఉండకూడదు. కృష్ణుడికి అగౌరవం తెచ్చే విధంగా ఉండకూడదు. అదే మన మంచి ప్రవర్తన ఉందనుకోండి, ఆహ్, మా ఇక్కడ నేను స్టూడెంట్స్ క్లాసులు తీసుకుంటాను. వాళ్ళలో కొంతమంది వేరే చోటకెళ్ళి మంచిగా మృదంగం వాయించారనమాట. తర్వాత అక్కడి నుండి వాళ్ళు ఫోన్ చేశారు. మీ ప్రోగ్రామ్ నుండి ఇద్దరొచ్చారు. చాలా మంచిగా మృదంగం చేస్తున్నారు. మంచిగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళ ప్రవర్తన చాలా బాగుంది. సో, మన ప్రవర్తన వల్ల మన గురువు గారికి మంచి పేరొస్తుంది. కృష్ణుడికి మంచి పేరొస్తుంది. కాబట్టి మనం ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఖరీదైన గడియారాలు, నగలు మొదలైనవి ధరించకూడదు. మగవాళ్ళకి అయితే కంపల్సరీగా, ఆడవాళ్ళకి ఆహ్, మీ ఎవరెవరు ఎక్కడైతే ఉన్నారో, అక్కడ ఎవరైతే సీనియర్ భక్తులున్నారో వాళ్ళ యొక్క మార్గదర్శకంలో, ఎందుకంటే నాకు ఖచ్చితంగా తెలీదు దీన్ని. ఆహ్, మాతాజీలకి ఎలా వర్తిస్తుందో ఇదనేది. వాళ్ళ యొక్క మార్గదర్శకంలో వీలైనంత వరకు తక్కువ ధరించాలి. అలాగే లెదర్ వస్తువులు వాడకూడదు. తోలు వస్తువులు. దానివల్ల ఏం చేస్తున్నాం మనం హింసని ప్రేరేపిస్తున్నామనమాట. మనకి మనం తోలు వస్తువులు వాడుతున్నాం అనుకోండి, దానికోసం ఎవరో ఒకరు తయారు జేయాలి. మనం వాడకపోతే వాళ్ళు తయారు జేయరు. సో, కాబట్టి మనం వాడుతున్నామంటే వాటిని జంతువు జంతువుల్ని చంపడానికి మనం ప్రేరేపిస్తున్నట్లవుతుంది. అందుకనే వీలైనంత వరకు లెదర్ వస్తువులు వాడకూడదు. అలాగే పనికిరాని వాదనలు, తగాదాలు వీటన్నిటికి దూరంగా ఉండాలి భక్తులు. అలాగని జెప్పి అట్లా ఎలా ప్రభు ఆహ్, ఆటో ఆయన మేము ఆటో ఎక్కేటప్పుడు రూ. 50 జెప్పాడు. దిగేటప్పుడు 80 అంటున్నాడు. వాదించకపోతే తగాదా పడకపోతే ఎట్లా? అని అనొచ్చు. మోసం జేస్తున్నాడు. ఆఫ్‌కోర్స్ మోసపోకూడదు. ఎక్కడికెళ్ళినా సరే ముందే మాట్లాడుకోవాలన్నమాట. ఒక్కోసారి మనం మాట్లాడకుండా ఈయన ఇంతే తీసుకుంటాడులే అని ఎక్కేస్తాం. చివరిలో ఆయన ఎక్కువ అడుగుతాడు. అప్పుడు తగాదా అవుతుంది. దానికంటే
మంచిది ఏంటంటే ముందే క్లియర్గా మాట్లాడుకొని ఎంత తీసుకుంటావు, ఎక్కడి దాకా వెళ్ళాలి, ఇవన్నీ క్లియర్గా చెబితే ఎటువంటి వాటికి ఆస్కారం లేకుండా ఉంటుంది. అలాగే మనం నడిచేటప్పుడు మన కాళ్ళు వేరే వాళ్ళకి తగలకుండా చూసుకోవాలి. ఇంతకుముందు క్లాసులో కూడా చూసాం, కూర్చున్నప్పుడు మన పాదాలను ఎప్పుడు కప్పి ఉంచుకోవాలి. చీరతో కానీ ధోతితో కానీ కప్పి ఉంచుకోవాలి. దానివల్ల వేరే వాళ్ళకి తులసి మహారాణి కానీ, గురువు కానీ, కృష్ణుడికి కానీ మన పాదాలు కనబడకుండా ఉండాలి. అలాగే నడిచేటప్పుడు మన పాదం వేరే వాళ్ళకి తగలకుండా ఉండాలి. ఒకవేళ పొరపాటున తగిలిందనుకోండి, అప్పుడు మన చేతితోటి వాళ్ళ శరీరాన్ని తాకి ఆ చేతిని మన నుదుటి మీద పెట్టుకోవాలి. క్షమించాలి అని మనసులో అనుకోవాలన్నమాట. సో ఆ విధంగా కాళ్ళను తగలకుండా నడిచి వెళ్తున్నాం అనుకోండి, గుడిలో చాలా మంది కూర్చున్నారు, మనం వెళ్ళాలి వాళ్ళ మధ్యలో గుండా. అప్పుడు మనం నిటారుగా నుంచొని వెళ్ళకూడదు. నిటారుగా నుంచొని వెళ్తుంటే మనం కింద ఎవరెవరు ఉన్నారు, ఎవరి కాళ్ళు ఉన్నాయి అని కనబడదు. మన కాళ్ళతోటి వాళ్ళ కాళ్ళకి లేకపోతే వాళ్ళ మోకాలికి తగిలే అవకాశం ఉంటుంది. కొంచెం వంగి కింద నుండి కింద చూసుకుంటూ వీలైతే చెయ్యి ముందు పెట్టుకొని వెళ్తూ ఉంటే వాళ్ళకు కూడా అర్థమవుతుంది, ఓ ఏం నడిచి వెళ్తున్నాడు, ఏమి నడిచి వెళ్తుంది. కొంచెం దారి ఇవ్వాలి. ఆ కూర్చున్నోళ్ళు కూడా అలాగే కూర్చొని ఉండకూడదు. ఒక కాలు పైకెత్తి దారి ఇవ్వాలి. దానివల్ల ఎవరైతే వెళ్తున్నారో బయటికి లేకపోతే లోపలికి వస్తున్నారో వాళ్ళకి సులభంగా ఉంటుంది. ఓకే. ఇప్పటి వరకు మనం ఏమైతే చర్చించామో వాటి మీద మీకేమైనా అడగాలనుందా? ఏమైనా చెప్పాలనుందా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, మీరు నరసింహ స్వామిది మెల్ల వేసుకోవచ్చు అన్నారు కదా, వెజిటేరియన్ వాళ్ళు వెల్లుల్లిపై తిన్నా కానీ. మరి ఒకవేళ కుక్ చేస్తే ప్రభుజీ, కుక్ చేయాల్సి వస్తుంది కదా ఇంట్లో వాళ్ళకి, మరి వాళ్ళు వేసుకోవచ్చా ప్రభుజీ? ఓకే మాతాజీ, ప్రశ్న ఏంటంటే నేను మాంసం తిన్ను, నేను శాకాహారినే, కానీ మాంసం వండుతాను వేరే వాళ్ళ కోసం. ఏమని కాదు, ఇన్ జనరల్గా అడుగుతున్నారు. ఎవరైనా మాంసం తినరు కానీ వేరే వాళ్ళకి మాంసం వండితే అటువంటి వాళ్ళు నరసింహ కవచాన్ని వేసుకోవచ్చా అని ప్రశ్నిస్తున్నారు. ఒక నిమిషం ఉండండి. ఈ హైదరాబాద్ వాళ్ళు ఎవరు చేరలేదా ఈరోజు దివ్య మాతాజీ వీళ్ళు? కిరణ్మయి మాతాజీ మీకేమైనా తెలుసా? నేను ఏమేమైతే చెప్పాను అవన్నీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. నాకు మీరా రోడ్ లోని మాతాజీ ఉన్నారు కదా, పేరు కూర్చోవట్లేదు, భగవతి మాతాజీ. ఆవిడైతే వేసుకోమని చెప్పారు నాకు. ఎందుకంటే ఒకేసారి అందరూ మారరు కదా, సో మీ వరకు యూ కెన్ డూ ఇట్ అని చెప్పారు. నాకైతే అంటే మాల వేసుకోవచ్చు అని చెప్పారు. ఓకే, వేసుకోవచ్చు అని చెప్పారా? అంటే మా ఇంట్లో మరి నాకు నాన్ వెజ్ అంటే నేను తిన్ను కానీ, బట్ కుకింగ్ అది మా ఇంట్లో కూడా అవుతుంది. ఓకే, మీరు వేసుకుంటున్నారు. చెప్పారు. సరే అండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఒక్క నిమిషం ఉండండి. చెప్పండి అండి. త్రివేణి మాతాజీ, తర్వాత లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. నేను కూడా వేసుకున్నాను కదా ప్రభుజీ, అప్పట్లో నా ఆరోగ్యం బాగాలేనప్పుడు. అప్పుడు మందిరంలోకి వెళ్ళి వచ్చిన అక్కడ నుంచి మాయాపూర్కి వెళ్ళి తెచ్చినాక తర్వాత ప్రభుజీ ఇచ్చిండు కదా ప్రభుజీ మీరు. అయితే అదే వండితే పర్వాలేదు మనం తినం కదా అని చెప్పిండ్రు కదా ప్రభుజీ. లక్ష్మీ మాతాజీ.
హరే కృష్ణ ప్రభుజీ. నాకు కూడా అట్లనే ఫస్ట్ లో ప్రభుజీకి అడిగిన నేను మాల వేసుకున్నా మరి మా ఇంట్లో కూడా నాన్ వెజ్ తింటారు, మాల వేసుకోవచ్చు అంటే వేసుకోవచ్చు అన్నారు. వేసుకున్న వాళ్ళకి కూడా మా వాళ్ళకి అండి పెట్టిన. కానీ ఇప్పుడు 2-3 సంవత్సరాలు అవుతుంది, మొత్తం బంద్ అయింది మా ఇంట్లో ప్రభుజీ. మా మిగతా వాళ్ళ కూడా ఇంట్లో కూడా అలాగే బంద్ అవుతుంది. ఆ, ఒకసారి కృష్ణుడు ఏదో ఏదో రూపంలో వస్తే ఆయన మొత్తం ఆక్రమించుకుంటారు మన జీవితాన్ని. హరే కృష్ణ ప్రభుజీ. లక్ష్మీ కవచం అంటే ఎలా? తులసి పూసలు లాగా ఉంటాయి ప్రభుజీ? లక్ష్మీ కవచం కాదు, నరసింహ కవచం. నరసింహ కవచం అంటే ఎలా ఉంటుంది? నరసింహ కవచం అంటే అది ఒకసారి ఉండి చూపిస్తాను. ఉమ్. ఇది ఇది కనిపిస్తుందా? కనిపిస్తుంది ప్రభుజీ. ఒక తాయెత్తు లాగా ఉంది కదా ప్రభుజీ? తాయితులా ఉంటుంది, కాకపోతే సిల్వర్ కలర్ లో ఉంటుంది. ఓకే ఈ తాయితులో ఇవి నరసింహస్వామి మంత్రం అవన్నీ పెడతారు. ఓకే. దాన్ని అది ధరిస్తారు. తాతో మెళ్ళ వేసుకుంటారా ప్రభుజీ? దాన్ని మనకి నరసింహస్వామి, మనం ఎలాగ నరసింహారతి పాడుతున్నామో నరసింహస్వామి యొక్క రక్షణ కోసం, అది కూడా ఓకే. అలాగే నరసింహస్వామి రక్షణ ఉంటుంది. ఓకే ప్రభు. హరే కృష్ణ. చాలా మంది వేసుకుంటారు భక్తులందరూ. ప్రభుజీ అది మనం తులసి మాలతో వేసుకోవాలా లేకపోతే మంగళసూత్రంలో కట్టుకోవచ్చా ప్రభుజీ? తులసి మాలతో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఒక నల్లటి దారంతో అయినా కట్టుకోవచ్చు, ఎట్లయినా పర్లేదు. ఎక్కడ ఉంటుంది ప్రభుజీ? ఎక్కడి నుంచి? ఇక్కడైతే మాయాపూర్లో నుండి వస్తుంది నరసింహ కవచం అనేది. ఇక్కడ మా గుడిలో బాంబేలో ఉంది, మీరు అక్కడ అడగండి. కనెక్టికట్ లో ఇస్కాన్. ఉందేమో. అలానే ప్రభుజీ. ఓకే. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ ప్రణామ్. ప్రభుజీ కదా ఒక క్వశ్చన్ ఉండే. మీరు అన్నారు అంటే భగవంతుడికి మనం లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళి దండం పెట్టాలి కదా. ఇప్పుడు అంటే జగన్నాథ్ది ఇట్లా మనం మరి ఆరతి ఇచ్చేటప్పుడు కూడా అట్లనే ఇయ్యాలనా? పైన బలదేవ్కి ఇచ్చి మళ్ళా సుభద్ర మహారాణి మళ్ళా జగన్నాథ్కి ఇట్లా ఇయ్యాలనా? నేను జగన్నాథ స్వామి పూజ ఎప్పుడు చేయలేదు. మామూలుగా ఎలా చేస్తారు మీరందరూ? ఇంట్లో ప్రభుజీ చేస్తాం కదా మనం. నా క్వశ్చన్ అంటే మీరు దండం అట్లా పెట్టాలంటే మరి ఆరతి ఇక్కడికి వెళ్ళి ఇయ్యాలా, అట్లనే ఇయ్యాలా అని అది ఒక డౌట్ వచ్చింది. ఆరతి జగన్నాథ స్వామికి ఫస్ట్ ఇస్తారు కదా, తర్వాత బలదేవుడికి, తర్వాత సుభద్రామయ్యకి. గదే అంటే దండం ఇట్లా పెట్టాలా, ఆరతి అట్లా ఇయ్యాలా? గదే అడగదు. దండం కాదు, దర్శనం. గదే దర్శనమా? దర్శనం ఎలా చేసుకోవాలి? ఇప్పుడు ఇక్కడ ఉన్నారు అనుకోండి, రాధా గోపీనాథ్ మందిరంలో ఫస్ట్ దర్శనం మనం ఎవరో చేసుకుంటాం, నిత్యానంద ప్రభుది. కానీ ఆరతి ఇచ్చేటప్పుడు గోపీనాథ్ ఫస్ట్ ఇస్తాం. ఓకే, అట్లనా? గదే అడిగేట్టున్నా. అంటే అంటే ఇది మరి ఇది కూడా ఇట్లా ఎత్తారా అని. ఎడమ నుండి తీసుకోవాలి. ఓకే. దండవత్ ప్రణాం ప్రభుజీ. నరసింహ కవచం దొరుకుంటే ఇట్లా ఇప్పుడు వాళ్ళని చనిపోతే మశాన్లో ఉంటాం కదా మనం, చెరుకున్న వాళ్ళు పోవద్దన్నట మశాన్లో. వెళ్ళొచ్చు, తీయకూడదు, తీయాల్సిన అవసరం లేదు. తులసి మాల, నరసింహ కవచం ఇవన్నీ తీయాల్సిన పని లేదు శ్మశానానికి వెళ్ళినా సరే. కాకపోతే శ్మశానం నుండి తిరిగి వచ్చినాక జంధ్యాన్ని మార్చుకోవాలి. తులసి మాల, నరసింహ కవచం మార్చే పని లేదు, అవి అలాగే ఉంటాయి ఎప్పటికీ. తొడుకున్నాక అంటే మశాన్లోకి పోతే అంటే నడదు అన్నట్టు అది. అట్లా ఏం లేదు, అట్లా ఏం లేదు. ఏం లేదా? నరసింహ కవచం వేసుకొని ఎక్కడికైనా వెళ్ళొచ్చు, అదేం ప్రాబ్లం లేదు. సరే, అయితే
ఆ, వెంకటరత్నం గారు ఉన్నారా మీరు? ఉన్నాను ప్రభుజీ. మిమ్మల్ని హోస్ట్ చేస్తున్నాను. ఒక్క నిమిషం ఉండండి. మిమ్మల్ని కో హోస్ట్ చేస్తున్నాను. నేను వెళ్ళాలి, బయటకు వెళ్ళాలి. ప్రభుజీ చెప్పండి. నేను లక్ష్మిని, విజయలక్ష్మిని. చెప్పండి. మా మనవడు బర్త్డే నిన్న. ఓ అవునా? నిన్న మా మనవాడిది, మొన్న 20వ తారీఖు మా కోడళ్ళు ఇద్దరి. పార్దు కృష్ణ కదా? మన ఇంకెవరన్నా ఒక్క నిమిషం ఉండండి, నేను రాస్తాను. వెంకటరత్నం గారు, మర్రా వెంకటరత్నం గారు జపం చేస్తున్నట్టున్నారు. ప్రభుజీ మా కోడలిది కూడా మొన్న బర్త్డే అయింది, మండే. ఒక్క నిమిషం ఉండండి, ఒక్కొక్కరే రాస్తాను. పార్దు కృష్ణ అది ఎప్పుడు? 23 జూలై. తర్వాత సౌమ్య గారిది ఎప్పుడు? సౌమ్యది నీలిమాది ఇద్దరిది ఒకే రోజు, జూలై 20 జూలై. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, నేను పద్మజాని.